కూటమి పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలాగుందంటారు? ఖచ్చితంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది సీఎంలు వచ్చారు, ఇంతమంది పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ జరుగుతున్న అభివృద్ధి కానీ అంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మైనస్లోకి తీసుకెళ్ళిపోయారు. ఈ 5 సంవత్సరాలు లాస్ట్ జరిగిన 5 సంవత్సరాల్లోనే జగన్ ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ వాళ్ళు భూ కబ్జాలు, వాళ్ళు ధనదాహం తప్పించి అంటే ఎంతసేపు దేని మీద డబ్బు వస్తుంది, ఏ విధంగా డబ్బు దాచుకోవాలి, ఫారిన్ కంట్రీల్లోనే ఇక్కడ అక్కడ ఈ డబ్బు అంతా ట్రాన్స్ఫర్లు చేసుకొని అన్నీ మొత్తం సేఫ్ సైడ్ చేసుకుని జాగ్రత్తగా దాచుకున్నారు. కానీ ప్రజల్లో అభివృద్ధి లేకుండా చేశారు. ప్రజలకి ఏంటంటే కుక్క బిస్కెట్లలాగా ఈ పథకాలు ఇవి అవి ఇచ్చేసి ప్రజల్ని సోమరపోతుల్లాగా చేసి వాళ్ళు ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఫామ్ అయిందో ఖచ్చితంగా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నామో పవన్ కళ్యాణ్ గారు మొత్తం గ్రామ అభివృద్ధి ఏంటి అంటే ఏ విధంగా గ్రామం డెవలప్ అవ్వాలి, ప్రతి దగ్గర రోడ్లు మారుమూలలో ఉన్న రోడ్ల దగ్గర వేయించుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు ఏ 75 సంవత్సరాలు బట్టి లేని రోడ్లు కూడా ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వస్తున్నాయి అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చిందండి అని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ సభలు ఒకేసారి ఎట్ ఏ టైం 13,000 గ్రామాల్లోని గ్రామ సభలు నిర్వహించడం అది ఒక గిన్నిస్ రికార్డ్. అది డెఫినెట్గా దాన్ని ఇంతవరకు ఆ దేశం చరిత్రలోనే ఎవరు చేయలేదు. అది ఒకటి పక్కన పెట్టండి. ఇది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలుపుకొని చేస్తున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో